ఇది 5x5 క్యూబ్. మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేయాలి. ఫస్ట్ ఎల్లో అనేది టాప్లో పెట్టుకోవాలి. ఎల్లో తెచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఏదైతే ఇట్లా పెట్టుకుంటామో క్యూబ్ ఏ సైడ్ అయినా ఈ కాలంని కంప్లీట్ చేయాలి ఎల్లో. సో వీటికి ఈ సెంటర్కి ఎల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. సో ఈ సైడ్ ఎక్కడ లేదు, ఈ సైడ్ 2 ఉన్నాయి చూడండి. ఈ రెండింటిని మనము ఇలా తిప్పుకొని ఇక్కడ ఎదురుగా పెట్టుకుంటే ఈ రెండింటిని ఇలా పెట్టుకుంటే కన్నా ఇలా జరుపుతాం. ఓకే, సూపర్. ఇక్కడ జరుపుతాం. సో ఫస్ట్ స్టెప్ అనేది మనకు ఇక్కడ నిలువుగా ఒక ఎల్లో అనేది వచ్చింది. మిగతా 2 ఎల్లోలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. మిగతా 2 ఎల్లోలు లైన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఏదైతే మనం టాప్లో పెట్టుకునేటప్పుడు టాప్లోనే పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటూ వస్తుంటే ఈ సైడ్లో మనం గమనించుకుంటూ పోవాలి ఎల్లో. సో ఇక్కడ ఎల్లో ఇక్కడ ఉన్నాయి కదా. సో దీనికి సెంటర్ అనేది ఒక ఎల్లో ఎక్కడ ఉన్నది చూడండి. మనకు ఇక్కడ ఉండాలి కదా, సైడ్ పీసెస్ అది. సైడ్ పీసెస్లో సెంటర్ అనేది దీనికి మ్యాచ్ చేసేస్తే మనకు కొంచెం వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఎల్లో ఏదో ఒకటి మనం మొత్తానికి సెంటర్ అనేది సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ఎల్లోని దీంతో జత చేస్తాను. 2 వచ్చినాయి. ఇంకొకటి ఇక్కడ ఎక్కడ ఉండాలి. సో ఇక్కడ ఎక్కడో ఉండాలంటే మనము దీన్ని ఇక్కడికి తీసుకురావచ్చా? దీన్ని ఇక్కడికి తీసుకురావాలంటే ఏం చేయాలి? సో ఇదే ప్లేస్లోనే ఉండాలి. ఆపోజిట్ వేరే ఫేజ్లో ఏదైతే మనం సెట్ చేయాలనుకుంటామో ఆ ప్లేస్లోనే ఇది ఎల్లో అనేది ఉండాలి. సో అక్కడికి ఇలా తిప్పుకుంటే కన్నా ఇప్పుడు ఒకసారి పై 2 లేయర్స్ ఒకసారి జరిపితే మనకు చూడండి ఎల్లో అనేది ఇంకొక లైన్ వచ్చింది. సో ఆ లైన్ని మనము ఇది ఇట్లా పైకి తిప్పేస్తే ఆల్రెడీ మనం చేసింది పోతుంది పైనుండి. సో దాన్ని ఇప్పుడు పక్కకి పెట్టుకొని ఈ విధంగా పైకి తిప్పుతాం. ఓకే, ఎల్లో వచ్చింది. సో ఈ విధంగా ఎల్లో వచ్చింది. ఇంకొకటి ఎల్లో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది. ఇంకొక ఎల్లో ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి. ఈ సైడ్ ఉందా లేదు, కింద ఉంది. సో కింద ఉండేదాన్ని మనము పైకి ఇట్లా తెస్తే ఈ ప్లేస్లోకి వస్తుంది, కానీ ఈ 2 మిస్ అయిపోతున్నాయి చూడండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా సైడ్కి అనేసి ఏదైతే మనము ఇక్కడ ఈ ప్లేస్లోకి రావడానికి మనం ఇట్లా తిప్పాలకూడదు. ఈ ప్లేస్లోకి మనం ఆపోజిట్ ఫేజ్ ఉంటుంది కదా, ఇదొక ఫేజ్ అనుకుంటే ఎక్కడైతే మనం సెట్ చేయాలనుకుంటామో అదే ప్లేస్లోనే ఆపోజిట్ ఫేజ్లో ఇది ఉండాలన్నమాట. సో ఇలా తిప్పుకొని ఈ ఎల్లోను ఇప్పుడు ఈ లైన్కి కూర్చోబెట్టాం. ఈ లైన్కి కూర్చోబెట్టేటప్పుడు గమనించితే ఇది ఒక లైన్ జరిగింది. ఇది కలిసింది. ఇది ఇక్కడ ఉండింది కాస్త ఇక్కడికి పోయింది. సో గమనించుకుంటూ చేస్తూ పోతే ఇప్పుడు దీన్ని నిలువుగా పెట్టుకొని ఏదైతే మనకు ఆల్రెడీ పోయిందో దాన్ని వెనక్కి తెప్పించేసుకుంటే ఇది ఇప్పుడు ఇక్కడ 2 ఉండింది, కింద నుంచి ఒకటి వచ్చి జత అయింది, ఒక లైన్ పేరైంది. సో పేరైంది. ఇప్పుడు పైకి తిప్పేస్తే ఎల్లో సెంటర్ అనేది టోటల్ వచ్చేస్తుంది.